ఉప్పల్ పక్కకి ఫిర్యాదిగూడ కార్పొరేషన్ ఏర్పడింది, తెలంగాణ ఏర్పడిన తర్వాత. అందులో ఒక గ్రామం పర్వతాపురం గ్రామం. జనరల్గా ఒక గ్రామం ఒకటే రెవెన్యూ కింద ఉంటుంది, కానీ ఆ గ్రామం మాత్రం 3 రెవెన్యూలుగా కొనసాగిన గ్రామం. ఆ గ్రామంలో సాలార్జంగ్ కంచా, ఆ గ్రామంలో సాలార్జంగ్ కంచా 350 ఎకరాలు కలిగి, దానికి ఓనరు బుద్ధరామ్ సింగ్ ఓనర్. వాళ్ళ కుమారులు రంజిత్ సింగ్, రామచందర్ సింగ్, దీప్ చంద్, విక్రమ్ సింగ్, పూల్ చరణ్ సింగ్. వారికి 5 కుమారులు. ఆ 350 ఎకరాల సాలార్జంగ్ కంచకు మ్యాప్ లేదు, సర్వే నెంబర్ కూడా లేదు. వాస్తవం వాళ్ళు 85 నుంచి అమ్ముకుంటూ వచ్చింది. ఇక 20,000కో 10,000కో ఎకరం చొప్పున అమ్ముకుంటూ వచ్చిండ్రు. ఈ 85 నుంచి అమ్ముకుంటూ వచ్చేటువంటి ల్యాండ్లకి ప్రధానంగా కొనుగోలు చేసిన వాళ్ళు ఎవరంటే సత్యనారాయణపురం కాలనీ. ఇప్పుడు శశిధర్ రెడ్డి గారు అయితే అంటుండ్రు, మొట్టమొదలు కొన్నట్టిన సత్యనారాయణపురం కాలనీ పేట 90 ఎకరాలు కొన్నారు వాళ్ళు, 90 acres. ఆ తదుపరి సాయి ప్రియా ఎన్క్లేవ్ 100 ఎకరాలు. ఆ భూమిని కొన్న వాళ్ళు శశిధర్ రెడ్డి గారు, సుఖేందర్ రెడ్డి గారు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కొనసాగుతున్నారు. అదేవిధంగా సాయి ఐశ్వర్య 80 ఎకరాలు. ఇట్లా 350 ఎకరాల భూమిని వాళ్ళు అమ్మడం జరిగింది. ఆ తదుపరి ఇదంతా అమ్ముడుపోయిన తర్వాత ఈ భూమికి 2002లో మ్యాప్ కానీ సర్వే నెంబర్ కానీ ఫిక్స్ అయింది. దీనికి ఎక్కడ కూడా ల్యాండ్ సీలింగ్ ప్రకారంగా ఏ పార్ట్లో ల్యాండ్ సీలింగ్ ఉంది, ఏ పార్ట్ ఏ సర్వే నెంబర్ ఉంది అనేది ఎక్కడ ఫిక్స్ లేదు. దీంట్లో సాయి ప్రియ అపార్ట్మెంట్స్, సాయి ప్రియ ఎన్నికలకు సంబంధించింది అంత పేదలు. దీంట్లో సాయి ప్రియా ఎన్క్లేవ్ దాదాపు 350 మంది చిన్న ఉద్యోగులు, అంతా ఎక్కడ చాలా దూరం ఉన్న ప్రాంతం కాబట్టి ఆనాడు సాయి ప్రియా ఎన్క్లేవ్ వాళ్ళు అంత చిన్న ఉద్యోగులు, మరి నెలకు 500 రూపాయలు చొప్పున, సంవత్సరానికి 6,000 రూపాయలు చొప్పున, ఒక 5 ఏళ్ళు ఇన్స్టాల్మెంట్స్ అయితే ఆ ల్యాండ్ వచ్చింది. అంటే ఒక మాట చెప్పాలంటే చాలా పేదవాళ్ళు, రెక్కాడితే డొక్క నిండని వాళ్ళు ఆనాడు 30 ఏళ్ళ క్రితం 35 ఏళ్ళ క్రితం ఈ భూమి కొనుక్కున్నారు. ఆ తదుపరి వాళ్ళు పాపం కొంతమంది ఇల్లు కట్టుకున్నారు. ఇప్పుడు ఇంతలోనే దాంట్లో 2002 తర్వాత సమస్య వచ్చింది. ల్యాండ్ సీలింగ్ ప్రకారంగా కొంత భూమి పోతుందని చెప్పి, కానీ ఎవరు దాన్ని పట్టించుకోలే. ఇవాళ ఆ సాయి ప్రియా ఎన్క్లేవ్ మొన్న కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళకు అన్ని పర్మిషన్ ఉండగా కూడా వాళ్ళు కొనుక్కున్నటువంటి భూమిని అకారణంగా కట్టుకున్న ఇళ్ళను కూల్చేశారు. అడిగే నాదులు లేడు. ఎట్లయితే తెలంగాణ రాగానే ఇక్కడ ఉన్నటువంటి అదేంది మన అయ్యప్ప సొసైటీలో కూలగొట్టి భయభ్రాంత గురి చేసిండ్రు, దారికి తెచ్చుకునే ప్రయత్నం చేసిండ్రు. దాని వెనుక అనేక రకాల వ్యాపారాలకు, డబ్బుల సంపాదనకు అదేందో ఇక్కడ కూడా అదే మొదలైంది. ఇప్పుడు అదంతా కాస్ట్లీ భూములు అయిపోయినాయి, 50,000 రూపాయల గజం అయిపోయింది. అడిగేవాళ్ళు లేడు. కనీసం వాళ్ళు ఏమైంది అంటే అప్పటి కలెక్టర్లు, అప్పటి ఆర్డీఓలు, అప్పటి ఎంఆర్ఓలు ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్టు, ఎందుకు వాళ్లకు జిహెచ్ఎంసీ వాళ్ళు కూడా పర్మిషన్ ఇచ్చినట్టు, కొంతమంది లోన్స్ కూడా తీసినట్టు ఇంతవరకు ఎవరు ఆలోచన చేస్తలేరు. అంటే సామాన్యుల పట్ల ప్రభుత్వానికి ఉండే నిజాయితీ, చిత్తశుద్ధి ఎంత ఉందో దీన్ని బట్టి మనకు అర్థం కావాలి.
జ్ఞానం ఉండవలసింది ఏంటంటే, బుద్ధి ఉండవలసింది ఏంటంటే, కలెక్టర్లు మనుషులు మారుతుండొచ్చు, కానీ కలెక్టర్ పోస్ట్ అట్లే ఉంటుంది. ప్రభుత్వాలు మారుతుండొచ్చు. 85 నుంచి మొదలుపెట్టి ఎన్టీ రామారావు ప్రభుత్వం నుంచి మొదలుపెట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వరకు కూడా ఉండవచ్చు. కానీ ఈ పేదల భూములు మాత్రం కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వాళ్ళ ఇల్లు కూల్చివేయబడ్డాయి. ఇవాళ మనకు అప్పుడప్పుడు వస్తూ ఉంటారు. మీరు చూసిన ఎల్బీ నగర్లో ఈ భూములన్నీ కూడా ప్రభుత్వ భూములు, పురంబో భూములు అని చెప్పి 30 ఏళ్ళ తర్వాత ఆనాడు కొనుక్కున్న భూములు, బాజాప్తా పర్మిషన్ తీసుకున్న భూములు, బ్యాంకు రుణాలు తీసుకొని ఇళ్ళు కట్టుకున్నటువంటి ఇండ్లు 30 ఏళ్ళుగా ఉంటుంటే ఎల్బీ నగర్లో మొన్న కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మునుగోడు ఎన్నికల సందర్భంగా జీవో నంబర్ 118 అని చెప్పి రెగ్యులైజ్ చేసే ప్రయత్నం చేసిందంటే ఎంత దారుణమైన సిస్టమ్ ఉందో మనకు అర్థం కావాలి. ఇక్కడ ఉప్పల్లో 40 ఏళ్ళ క్రితం కట్టుకున్నారు వాళ్ళ ఇల్లు, కాలనీలు అవన్నీ కూడా. భూములు చేతులు మారడం కాదు, ఇల్లు కూడా చేతులు మారిపోయినాయి. కట్టుకున్న వాళ్ళు అమ్ముకున్నారు, మళ్ళీ అమ్ముకున్నారు ఇట్లా. బోడుప్పల్లో ఆ భూములు ఇవాళ వక్ భూములు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు 40 ఏళ్ళ తర్వాత. అంటే వ్యవస్థ, రాజ్యం అనేది ప్రజలకు ఏమైనా సమస్య వస్తే ఆ సమస్యను పరిష్కరించేదిగా ఉండాలి, కానీ రాజ్యమే హింస పెట్టేటువంటి దౌర్భాగ్య పరిస్థితి దాపురించింది ఆనాడు ఆ ప్రభుత్వంలో, ఈనాడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో కూడా దాపురించింది. దీంట్లో ఒక చిన్న బిట్టు ఇవాళ పొద్దున ఎంత దుర్మార్గంగా అంటే 6 మంది పాపం, వాళ్ళంతా చిన్న వాళ్ళు, మామూలు వాళ్ళు కొనుక్కున్న గజాలు రజనీ కుమార్ 110 గజాలు 50,000 పైచీలకు పెట్టి కొనుక్కున్నాడు గజం. అదేవిధంగా మల్లేష్ 147 గజాలు 147 యార్డ్స్. జనరల్గా అక్కడ కొనుక్కుంటోళ్ళు పైసలు ఉన్నోడు అక్కడ కొనుక్కుంటారా ఫస్ట్. ఒకవేళ కొనుక్కున్న 300 గజాలు 500 గజాలు కొనుక్కుంటారు ఉన్నవాళ్ళు అయితే, చిన్నవాళ్ళు. వీళ్ళంతా కూడా కింద ఫ్లోరింగ్ వేసేటోళ్ళు, లేదా ప్లంబింగ్ పని చేసేవాళ్ళు, లేదా సెంటరింగ్ పని చేసేవాళ్ళు, లేదా ప్రైవేటు కంపెనీలో పనిచేసేవాళ్ళు తప్ప ఇంకోటి కాదు. రజనీ కుమార్ 110 గజాలు బేకరీ నడుపుకుంటాడు. మల్లేష్ మేస్త్రి పని చేస్తాడు 147 యార్డ్స్. అదేవిధంగా బృంద, ఈమె ప్రభుత్వ ఉద్యోగి, ఆంధ్రలో ఎప్పుడో కొనుక్కున్నది ఆమె 320 యార్డ్స్, 2009లో కొనుక్కుందట ఆమె. అదేవిధంగా జి రాములు 147 గజాలు ప్రైవేట్ ఎంప్లాయీ. ఈమె స్వామి 153 గజాలు టైల్స్ వేసుకొని బతాడు. ఇట్లా రంజిత్ కుమార్ వాళ్ళిద్దరు ప్రైవేట్ ఎంప్లాయీస్ 150 గజాలు, సుధాకర్ 153 గజాలు. వీళ్ళు ఇండ్లు కట్టుకున్నారు, వీళ్ళు ఖాళీ జాగాలు కాదు. ఏంది వాళ్ళు చేసిన నేరం? ఎవరెవరు కొనుక్కున్నారు? ఇవాళ ఏ నాయకుడైతే మన కాంగ్రెస్ పార్టీకి పోయిండో, రామ్దాస్ గౌడ్ అనేటువంటి అంటే దగ్గర, అదే 3-4 చేతులు మారి రామ్దాస్ గౌడ్ దగ్గరికి వస్తే, రామ్దాస్ గౌడ్ గారు ఇప్పుడు కౌన్సిలర్ అనుకుంటా నాకు తెలిసి, వారు వైస్ చైర్మన్ ఉన్నారో ఏమున్నారో నాకు తెలియదు, వారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. ఆయన దగ్గర కొనుక్కున్నప్పుడు ఇంకొక పోచే అని చెప్పి ఒక కౌన్సిలర్ పాపం మధ్యవర్తిగా ఉండి ఇప్పించిండు. 50 రూపాయలకో 100 రూపాయలకో కమిషన్ తీసుకొని ఇప్పించినట్టు. ఇవాళ ఈ పోచయ్య కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి, రామ్దాస్ ఏమో పోయిండు, సరెండర్ అయిపోయింది. ఈయన కాంగ్రెస్ పార్టీకి రావట్లే అని చెప్పి ఈ 2054 గజాల జాగాలో ఎవరైతే అమ్ముకున్నారో, ఆమె అమ్ముకుంటే కట్టుకునే ఇల్లు ఉండే పాపం పేదవాళ్ళే మొత్తం కూలగొట్టింది. నేను ఎంపీగా అయిన తర్వాత వెంటనే చెప్పిన, పేదోళ్ళ ఇళ్ళకు జోలికి పోకండి, మీరు అంటే నోటీస్ ఇవ్వండి అని చెప్పి. అంటే మీకు ఆ కాగితాలు కూడా ఇస్తా. దీనికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఉన్నది. వీటన్నిటికీ కొనుక్కున్నారు, రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, బ్యాంకులో రుణం తీసుకున్నారు, తర్వాత మొత్తం అందరి పర్మిషన్ వచ్చింది. ఒక్క కాగితం కూడా దీంట్లో పొల్లు పోకుండా ఉన్నది. మరి బుద్ధి ఉండవలసింది ఆ కూలగొట్టే ఎంఆర్ఓకి ఉండాల్సిన బుద్ధి, ఆయన ఆర్డర్ చేసిన ఆర్డీఓకి ఉండాల్సిన బుద్ధి, ఆ పైన ఉన్నటువంటి కలెక్టర్కి ఉండాల్సినటువంటి జ్ఞానం ఎక్కడ పోయిందని చెప్పి అడుగుతున్నాడు. నీకు నీ పాత కలెక్టరే కదా, నీవే పొజిషన్కి అయితే వచ్చినావో, నీ ఆఫీస్ ఎవరైతే నువ్వు నడుపుకుంటున్నావో దాంట్లో ఉన్న ఇంకో కలెక్టర్ ఉన్నాడు కదా. ఇవాళ ఈ గంజా అమ్మటోళ్ళను కంట్రోల్ చేసే తెలివిలేదు వీళ్ళకు, గుడంబ అమ్మటోళ్ళకు తెలివిలేదు, దొంగలను కంట్రోల్ చేసే తెలివిలేదు, కానీ 200 మంది పోలీసులు మాత్రం పంపించారు. అంటే ఒక పాకిస్తాన్ భారతదేశ బార్డర్ల మధ్య ఇంట్లో మోరించారో ప్రజాప్రతినిధులందరూ భయభ్రాంతకు గురి చేసి,
ప్రజలందరూ కూడా పోకుండా చేసి ఏ ఇంటి యజమాని అయితే నేను ఇంట్లో ఉన్నాం మేము మనకు మా ఇల్లు కూలిపోతాం మేము చచ్చిపోతాం అంటే కూడా కారు తీస్తాం ఉన్నామంటే కూడా తీయకుండా సావాలని మీరు అంటాడట. ఇవాళ అక్కడ ఈ ఉదయం 5 గంటలకు దొంగల్లాగా మొత్తం పోలీసు వాళ్ళను సెక్యూరిటీగా పెట్టుకొని ఎంఆర్ఓ స్వయంగా నాయకత్వం వహించి వాళ్ళు కట్టుకున్నటువంటి ఇళ్లను కూల్చేశారు. ఇది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పేదల పట్ల అవలంబిస్తున్న తీరిది. ఇట్లాంటి చర్యలకు పాల్పడితేనే కేసీఆర్ బొందబెట్టిండ్రు, భరించలేకపోయినారు. కాంగ్రెస్ పార్టీ కష్టపడి ఒళ్ళు వంచి అధికారం రాలే. కేసీఆర్ను ఓడగొట్టాలనే సంకల్పంతో ఈ ప్రభుత్వానికి అధికారం ఇస్తే వీళ్ళు ఒళ్ళు మర్చిపోయి కళ్ళు నెత్తికెక్కి అధికారం రాగానే ఇక్కడ అసలు ఎక్కడ పడితే అక్కనే దీని వెనుక పెద్ద కుట్ర ఏంటంటే ఇది వాళ్ళకి తెలుసు. అక్కడ లోకల్గా ఉన్నటువంటి నాయకులకు వీళ్ళని కదిలిస్తే వీళ్ళు భయపడతారు. ఇప్పుడు అయ్యప్ప సొసైటీలో కదిలిచ్చి ఏం జరిగిందో ఇక్కడ కూడా 350 ఎకరాలు కాబట్టి ఆల్రెడీ ఏర్పడ్డ కాలనీలు కాబట్టి పేదోళ్ళు కాబట్టి నోరులేనులు కాబట్టి వీళ్ళను భయభ్రాంతకు గురి చేస్తే వీళ్ళకు డబ్బులు ఇండైరెక్ట్గా వస్తాయనేటువంటి ఆశతో ఈ పని చేసిండ్రు. నేను అడుగుతున్నా, ఇవాళ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఇవాళ వారి కిందనే ఉంది. నేను నిన్న కలెక్టర్ ఫోన్ చేసిన, అయ్యా కలెక్టర్ గారు ఏమైనా ఉంటే నేను వస్తా మాట్లాడతా అంటే ఫోన్ ఎత్తాడు. డిప్యూటీ సీఎం గారు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తాడు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు శ్రీధర్ బాబు గారు ఫోన్ చేసిన ఫోన్ ఎత్తారు. రెవెన్యూ మంత్రి గారు ఫోన్ చేసిన చివరికి ఎత్తిండు, అయ్యో నాకు తెలియదు అంటాడు. మరి తెలియకుండానే అంటే మంత్రులకు రెవెన్యూ మంత్రికి తెలియకుండానే 200 మంది పోలీసులు ఎట్లా పోయినట్టు, ఎట్లా కూలగొట్టినట్టు, గింత సోయి లేకుండా ఎట్లా నడుస్తున్నటువంటి భావన ఇవాళ వ్యక్తం చేస్తున్నా. అంటే మీకు అధికారం కట్టబెట్టింది తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. చాలామంది మేధావులు ఉద్యమకారులు అన్యాయం జరిగింది అని చెప్పి ఇవాళ వీళ్ళకు సపోర్ట్ చేస్తే వీళ్ళు చేసే వాళ్ళకమేందో తెలంగాణ ప్రజలు ఆలోచించుకోమని చెప్పి కోరుతున్నాను. నేను అక్కడ ఎంపీని, పిరిజాదిగూడలో నా ఎంపీ పరిధి కింద వస్తుంది. 24 ఏళ్ళుగా మేము ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితి ఎప్పుడు చూడలే, ఇంత నీతిమాలిన పరిస్థితి ఎప్పుడు చూడలే. ఇవాళ దీని మీద ఈ ప్రభుత్వం నాట్ ఓన్లీ దిస్, నేను ఇంతకుముందు చెప్పినటువంటి ఉప్పల్ సంబంధించినటువంటి భూములు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళు కట్టుకున్న భూములకు ఇలా వగ్భూములనే చేత వేధిస్తున్నారు. 118 జీవో ఆల్రెడీ కేసీఆర్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని అమలు చేయకుండా అది అసలు కొండ నాలుక మధ్యతో ఉన్న నాలుక వెళ్ళాడు. కొనుక్కున్న భూములకు నేను బుక్కడికి ఇచ్చిన భూములు లెక్కించిండు 118 జీవో. ఇలా సాయి ప్రియ కూడా 118 జీవో అప్లై అవుతుందని చెప్పించిండు అన్నాడు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇట్లాంటి వాటి మీద సమగ్రమైన విచారణ జరిపించాలి. మీరు ఏం మాట్లాడుతున్నారు, మాట మాట్లాడితే మీ ధర్మం న్యాయం ఏం న్యాయం ఇది? పేదల మీద దండయాత్ర చేయడమే నీ న్యాయమా? పేదల ఇల్లు కూల్చడమే నీ ప్రభుత్వ కర్తవ్యమా? నీకు అధికారం గిన్నెకే కట్టబెట్టిందా? మీరు లాంటి వాళ్ళ ఫోన్లు కూడా ఎత్తకుండా మీరు ఏం చేస్తున్నట్టు? మీరు అంతకుముందు ఆ ప్రభుత్వం చేస్తుందని చెప్పి మీరు సానుభూతి ముసలి కన్నీళ్ళు కార్చారు కదా, మీరు చేస్తున్న పని ఏంటిది? అంత బిజీ అయిపోయింది. మీరు 10 ఏళ్ళు అధికారం లేదు, ఇక అందుకున్న కాడికి దండుకోవాలన్నటువంటి ఆలోచన తప్ప మీకు నిజంగా ప్రజల పట్ల ప్రజల సమస్యల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి లేడానికి నిదర్శనం. ఇది ఆరంభం మాత్రమే. తప్పకుండా భారతీయ జనతా పార్టీగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని దౌర్జన్యాలని నీచమైన పనుల్ని చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము. నువ్వు అనుకుంటావు ఇవాళ జైల్లో పెడతావు కావచ్చు, కేసులు పెడతావు కావచ్చు. కేసులు పెట్టినోడు, జైల్లో పెట్టినోడు, భయపెట్టించినోడు ఏమైపోయిందో తెలిసిన తర్వాత కూడా మళ్ళీ గదే పని మీరు చేస్తున్నారు. ఇవాళ నేను అడుగుతున్న అధికారులను కూడా ఇలా నువ్వు పొమ్మనమే పోతూనే ఉంటావు. నువ్వు ఏం ఎంఆర్ఓవు, నువ్వు ఏం ఆర్డీఓవు, నువ్వు ఏం కలెక్టర్, నువ్వు ఏం సిపిలు, మీరు ఎవరి మీద దౌర్జన్యం చేస్తున్నారు? మీరు చట్టం లేదా, సిస్టమ్ లేదా, పద్ధతి లేదా మీకు? గతంలో బాధ్యత మరిచిన అధికారులు, సిస్టమ్ మరిచిన అధికారులు, చట్టాన్ని మర్చిపోయిన అధికారులు బానిసల లెక్క పనిచేస్తే గతంలో జైలు పాలైన ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ కూడా మళ్ళీ జైలు పాలవుతున్నారు. ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. ప్రభుత్వ అధికారులుగా నేను ఎవరికి వ్యతిరేకం కాదు, కానీ ప్రభుత్వ అధికారులుగా మీరు కనుక పైనుంచి ప్రెషర్ ఉంది, పైనుంచి ఆదేశాలు అని చెప్పి పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. మీరు ప్రజల సొమ్ముతో జీతం తీసుకొని బతికేవాళ్ళు, మీరు ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి వచ్చినా? మీరు
ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి, పార్టీలు ఉంటాయి పోతాయి, అధికారం 5 సంవత్సరాలే, కానీ నువ్వు 30-35 ఏళ్ళు ఉంటావు. మర్చిపోతున్నావు నువ్వు. నేను దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే, నిజాయితీ ఉంటే నేను చెప్పిన వాటి మీద విచారణ జరిపించాలి. ఆ పేదలకు కూలగొట్టబడ్డటువంటి ఆ ఇండ్లకు కంపెన్సేషన్ కట్టియాలి, వాళ్ళకు సారీ చెప్పాలి. ఎవడు పర్మిషన్ ఇచ్చిండో నువ్వు నిజంగా నీకు దమ్ముంటే అప్పటి కలెక్టర్ని ఫస్ట్ కేసు పెట్టు, పర్మిషన్ ఇచ్చిన జిహెచ్ఎంసీ అధికారుల మీద కేసు పెట్టు, నీ ఎంఆర్ఓ మీద కేసు పెట్టు. అమాయకుల మీద కేసులు పెడతావా? అమాయకులు భయపెట్టిస్తావా? ఎవరిచ్చారు? నిజంగానే వాటికనే కట్టుకున్నారు, ఏమి లేని కూలగొట్టినాడో అర్థం ఉంది. అన్నీ ఉండగా మొత్తం అన్నిటికన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను. నేను కేర్ఫుల్గా ఉండమని చెప్పి హెచ్చరిస్తున్నా. అధికారం నీకు 1 ఏళ్ళు ఇచ్చినా, నీకు 5 ఏళ్ళు ఇచ్చిండ్రు, మంచిగా చేయమని చెప్పి ఇచ్చిండ్రు. నేను అంటున్నా, ముఖ్యమంత్రి గారికి విషయం తెలుసా తెలియదు నాకు తెలియదు, కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా దీని మీద స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా. విచారణ జరిపించమని చెప్పి కోరుతున్నా. ఇప్పుడు 350 ఉన్నాయి, కేవలం పిన్ పాయింటెడ్గా కొన్నింటినే కూలగొట్టిండు. అంటే రాజకీయ కక్ష స్పష్టంగా కనబడతా. మల్లారెడ్డి గారు పాపం నేను సాక్షినండి అన్నాడు. నారగోని గారు నేను సాక్షి సార్ అన్నాడు. ఆయన శశిధరెడ్డి సాక్షి. ఇక్కడ 35 ఏళ్ళుగా తొండలు గుడ్లు పెట్టని ఆనాడు ఎకరం భూమి 5,000కు 10,000 ఎకరం ఉన్నప్పుడు పోయిన బాపతల్లి ఇల్లు పర్వతాపురం. ఇవాళ రావచ్చు 50,000 గజం కావచ్చు, ఇలా కొంచెం డెవలప్ కాగానే పెరగవచ్చు. కానీ నేను ఈ అధికారుల చర్యను ఖండిస్తున్నా. బానిస లెక్క ప్రవర్తించే, బానిస లెక్క పనిచేసే అధికారులు తప్పకుండా రేపు పనిష్మెంట్ ఉండడానికి గుర్తు పెట్టుకోమని చెప్పి కోరుతున్నా. నేను చట్టం ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా, సిస్టమ్ ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా. ప్రభుత్వం కూడా ఇవాళ దీని మీద వెంటనే విచారణ జరిపించాలి. ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ సాయిప్రియ ఎంక్లేవ్ కావచ్చు, ఇవాళ కూలగొట్టబడ్డ ఇల్లు కావచ్చు, వాటికి న్యాయం జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ప్రొవైడ్ చేస్తా. ఎంఆర్ఓ గారు ఇప్పటికి కూలగొట్టిన ఎంఆర్ఓ ఆయన ఎంఆర్ఓనే, ఎన్ఓసి ఇచ్చింది కూడా ఒక ఎంఆర్ఓనే. ఇవన్నీ కాగితాలు మొత్తం మీరు వాటికి అన్నీ ఇచ్చి అది చేయండి. దమ్ముంటే విచారణ చేయమని చెప్పి కోరుతున్నాను. మీకు దమ్ముంటే, మీకు ప్రజల మీద ఇష్టం ఉంటే, సిస్టాన్ని నడపటంలో అయితే దీని మీద విచారణ చేయండి. నీ అబ్బాయి జాగిరా ఏమనుకుంటున్నారు మీరు? ఎవరు అసలు అధికారం ఉందని చెప్పి ఎవరింటి పడితే వాళ్ళు ఇల్లు కూలగొడతా అంటావా? ఎవరిని పడితే వాళ్ళని అరెస్ట్ చేస్తా అంటావా? బెదిరిస్తావా? కుటుంబాలు బతుకుతున్నది కూడా చూడవు నువ్వు. పిల్లలు కూలగొడతావా నువ్వు? భయపడితో కాంపౌండ్ వాళ్ళు కూలగొట్టాలి, ఒక గోడ కూలగొట్టాలి, ఇగో ఇది హెచ్చరిక అని చెప్పి రావాలి. పిల్లలు కూలగొట్టినండి. రెవెన్యూ అధికారులని సీరియస్గా హెచ్చరిస్తున్నా, బానిస లెక్క పనిచేయకండి. మంచిది కాదు. మీరు అనుకుంటున్నారు ఎప్పుడో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని చెప్పి హెచ్చరిస్తున్నా మీకు. బీ కేర్ఫుల్.